పురాణాలలో మనకు ప్రధానంగా కనిపించేది దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధాలే. దేవతల గురించినటువంటి చరిత్రలు మనం ఎన్నో చోట్ల చదువుకున్నాం. కానీ రాక్షసుల గురించి అసలు వారు ఎలా ఆవిర్భవించినారు అనేటువంటి విషయాలు చాలా తక్కువగా తెలుస్తూ ఉంటాయి. ముందుగా చెడు గురించి ఎక్కువగా తెలుసుకుంటేనే దాని మూలాన్ని తొలగించుకొని అటువైపు మనస్సును వెళ్ళకుండా చేసుకోవచ్చు కదా! కాబట్టి అసలు ఆ రాక్షసుల చరిత్రను తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేసుకుందాం. ఇది ఆ సిరీస్‌లో మొట్టమొదటి వీడియోగా మీరు భావించండి. అసలు రాక్షసులలో 3 రకాలుంటారు. రాక్షసులు, దానవులు, దైత్యులు అని 3 రకాలు. దితికి పుట్టినవారు దైత్యులు, ధనువుకు పుట్టినవారు దానవులు. రాక్షసులు అంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మగారు జీవులను సృష్టించినాడు. ఆ సృష్టించినప్పుడు భూమి అనేది ఏర్పడలేదు. కేవలం జలం మాత్రమే ఉంటుంది. జలాన్ని మీదనే నారాయణుడు ఉంటాడు. నారాయణుడి యొక్క నాభిలోంచి బ్రహ్మగారు ఏర్పడతాడు. ఆ బ్రహ్మగారు కొంతమంది జీవులను సృష్టించినారు. ఆ జీవులంతా వెళ్ళి, అయ్యా మేమేం చేయాలి? ఆకలి దప్పులతో ఉన్నాం. మాకు ఏదైనా పని కల్పించండి అంటే బ్రహ్మగారు వారిని ఈ యొక్క జలాలు కనపడుతున్నాయి కదా, వాటిని సంరక్షించండి అన్నారు. వారు 2 విధాలుగా స్పందించినారు అప్పుడు. రక్షామహ, మేము రక్షిస్తాము అని కొందరన్నారు. యక్షామహ, మేము పూజిస్తామయ్యా ఈ జలాలను అని కొంతమంది అన్నారు. పూజిస్తాము అన్నవారు యక్షులుగా, రక్షిస్తాము అన్నవారు రాక్షసులుగా మారిపోయారు. ఆ విధంగా రాక్షస వంశము అనేది ఏర్పడింది. ఈ రక్షామహ అన్నవారు ఇద్దరిని తమ నాయకులుగా ఎంచుకున్నారు. వారే హేతి, ప్రహేతి అనేటువంటి ఇద్దరు నాయకులు. అందులో ప్రహేతి అనేటువంటి వాడు ఆ బ్రహ్మజ్ఞానమును పొంది, నేను తపస్సు చేసుకుంటాను, నాకు ఈ రక్షణలు ఇవేవి నాకు వద్దు, వంశము ఏమి వద్దని తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆయన తపస్సు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందినాడు, ఈశ్వరంలో లయమైపోయాడు. కానీ ఈ హేతికి తన యొక్క వంశాన్ని విస్తరించాలి అనేటువంటి అపారమైనటువంటి కోరిక ఉన్నది. ఆ కోరికతో అతను యముని యొక్క చెల్లైనటువంటి భయను వివాహం చేసుకున్నాడు. ఆ హేతికి భయకు విద్యుత్కేశుడు అనేటువంటి కుమారుడు పుట్టినాడు. ఈ విద్యుత్కేశుడు సంధ్యాదేవి కుమార్తె అయినటువంటి సాలకటంకటను వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ సుకేశుడు అనేటువంటి కుమారుడు జన్మించినాడు. అయితే ఈ యొక్క విద్యుత్కేశుడు, సాలకటంకట ఇద్దరూ కూడా తీవ్రమైనటువంటి భోగేచ్ఛ కలిగిన వారై, సుఖములకు మరిగిన వారై, ఈ యొక్క కుమారుణ్ణి పెంచడం మన వల్ల కాదు, మనం ఇంకా సుఖాలను అనుభవించాలి అని ఆ కుమారుణ్ణి, పసిపిల్లగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని మందరగిరి మీద వదిలివేసి వారు భోగాలను అనుభవించడానికి వెళ్తారు. ఆ పిల్లవాడు తీవ్రమైనటువంటి రొద చేస్తుంటే అదే సమయంలో వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరుడు వెళుతూ ఆ పిల్లవాడి యొక్క ఏడుపుని వింటారు. ఇప్పుడు పార్వతీదేవి తల్లి హృదయం కదా, గుండె కరిగి ఆ యొక్క వృషభ వాహనాన్ని మందరగిరి మీద ఆపించి ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని ఆ పరమేశ్వరుని వంక చూస్తే, స్వామి ఇతడి గురించి ఏదైనా ఒక ఏర్పాటు చేయండి అంటే పరమేశ్వరుడు అతడికి వరాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఇకపై నీ వంశంలో పుట్టేవారంతా కూడా సద్యో యవ్వనులగుదురుగాక, అంటే ఆ సుకేశుడు వంశంలో, ఆ రాక్షస వంశంలో పుట్టేవారంతా కూడా పుట్టగానే తల్లికి ఎంత వయసు ఉందో అంత వయసు ఉన్నవారు అవుతారు. అందువలన తల్లి భోగాలకు వెళ్ళిపోయినా కూడా అతడికి ఏ విధంగా పెరగాలి అనేటువంటి బాధ ఉండదు, ఏడ్చేటువంటి అవకాశం ఉండదు. అలాగే నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, అంటే అజేయత్వాన్ని, సృష్టిలో నిన్ను ఓడించేవారు లేకుండా ఉండుగాక అనేటువంటి అజేయత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నీకు ఒక నగరాన్ని, గాలిలో తిరిగేటువంటి నగరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, దాంట్లో తిరుగుతూ విహరిద్దువుగాక అని 3 వరాలను ఆ పార్వతీదేవి యొక్క కోరిక మేరకు పరమేశ్వరుడు ఇచ్చినాడు. ఆ యొక్క సుకేశుడు వాటిని తీసుకున్నాడు. పెద్దవాడయ్యారు కదా, ఆ యొక్క వరాల గర్వంతో వాడు సరాసరి వెళ్ళి దేవతల మీదనే యుద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత సుకేశుడు గంధర్వ కన్య అయినటువంటి దేవవతిని వివాహం చేసుకున్నాడు. ఆ సుకేశుడికి మాలి, సుమాలి, మాల్యవంతుడు అని 3 కుమారులు. ఈ సుమాలి, మాలి, మాల్యవంతుడు ముగ్గురు కూడా బ్రహ్మగారి గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి అజేయుల అయ్యే విధంగా, అంటే ఎలాంటి ఎదురు లేనటువంటి విధంగా వరాలను పొందడం జరిగింది. పొంది దేవతల మీద దండెత్తినారు. విశ్వకర్మను బంధించి మాకు ఇంద్రునితో సమానమైనటువంటి ఒక లోకాన్ని ఏర్పరిచి ఇవ్వమంటే విశ్వకర్మ చెప్పినాడు, అయ్యా గతంలోనే నేను ఈ యొక్క ఇంద్రుడి సూచన మేరకు లంకా నగరము అనేటువంటి ఒక గొప్ప నగరాన్ని సృష్టించినాను, అది స్వర్ణమయమైనటువంటి నగరము, దాంట్లో మీరు ఉండండి అని చెప్పినాడు. అంటే అప్పటికే దేవతల కోసం ఒక నగరాన్ని అలా సృష్టించడం అనమాట. అందులో ఈ మాలి, సుమాలి, మాల్యవంతుడు ఉన్నారు. దేవతలను తరచు ఇబ్బంది పెడుతూ ఉంటే వారిల్లి విష్ణువును ప్రార్థిస్తే ఒకసారి వీరు యుద్ధాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో విష్ణువు కల్పించుకొని మాలిని సంహరిస్తాడు.
ఈ యొక్క సుమాలి మాల్యవంతుడు ఎదుర్కొన్నా కూడా ఆ గరుడు వీరిని తరిమి తరిమి వేస్తాడు. దాంతో వీరు ఆ గరుడుని యొక్క బాధ తట్టుకోలేక తలంలో నివాసం ఏర్పరుచుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రసాతలంలో నివాసం ఉంటూ అప్పుడప్పుడు భూమి మీదకి వస్తూ వెళ్తూ ఉండేవారు. ఎప్పుడు బయటికి వచ్చినా కూడా గరుడు వారిని తరుముతూ ఉండేవాడు. అలా ఒకరోజు ఈ యొక్క మాల్యవంతుడికి కైకసి అనేటువంటి నికష అనేటువంటి పేరు కూడా ఉంది. నికష అనేటువంటి కుమార్తె ఉండేది. ఆ నికష అనేటువంటి కుమార్తె సముద్ర గర్భం నుంచి అంటే రసాతలంలో నుంచి పైకి వచ్చి విహరిస్తున్నటువంటి సందర్భంలో కుబేరుడు విశ్రవసో మహాముని గారి కుమారుడు ఆయన. విశ్రవసో కుమారుడు ఆయన ఇడమిడ ద్వారా జన్మించడం జరిగింది. ఆయన తండ్రి గారి ఎడల అపారమైనటువంటి గౌరవం కలిగిన వాడు. ఆయన ఈ యొక్క రాక్షసులు ఖాళీ చేసినటువంటి లంకా నగరాన్ని ఆ బ్రహ్మగారి యొక్క సూచన మేరకు తీసుకొని అందులో యక్షులను పెట్టడం జరిగింది. పెట్టి అందులో నివసిస్తూ ఉన్నాడు. ఆ రోజు తండ్రి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని పుష్పక విమానంలో తన యొక్క లంకా నగరానికి వెళ్తూ ఉంటే ఈ కైకసి చూసింది. కైకసి చూసి తండ్రి గారికి చెప్పింది. తండ్రి గారు అంత గొప్ప ఆ రథం ఉంది చూడండి అన్నారు. అప్పుడు మాల్యవంతుడు కూడా ఆ రథాన్ని చూసి ఇంత గొప్ప వైభవం నా యొక్క రాక్షసులకు కూడా కలగాలి అని భావించి అతని గురించినటువంటి వివరాలు తెలుసుకొని నీవు కూడా విశ్వరూప బ్రహ్మ ద్వారా కుమారుని కన్నట్లయితే మన వంశము కూడా అంత గొప్పగా వెలుగొందుతుందని ఆ కైకసిని ప్రోత్సహించినాడు. ఆ కైకసి ఆ యొక్క తండ్రి గారి సూచన మేరకు తపస్సు చేసుకుంటున్నటువంటి విశ్వరూప బ్రహ్మగారి దగ్గరికి వెళ్తుంది. పులస్త్య మహాముని గారి దగ్గరికి వెళ్తే అది తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి సాయం సంధ్యా సమయం వెళ్ళి అక్కడికి భూమి మీద గోరలతో రాస్తూ అంటే అలా గోరలతో బొటనవేలుతో గీస్తూ నీ వల్ల నాకు కుమారుడు కలగాలి, బలవంతులైనటువంటి కుమారుడు కలగాలి అని వారిని కోరకూడనటువంటి సమయంలో కోరకూడనటువంటి కోరిక కోరుతుంది. అప్పుడు విశ్వరూప బ్రహ్మగారు అంటారమ్మా ఇది సరైనటువంటి సమయం కాదంటే తీవ్రమైన మదన తాపము చేత ఆమె వారిని కోరితే అప్పుడు ఆ విశ్వరూప బ్రహ్మగారు చెప్తారు నువ్వు కోరకూడని సమయంలో క్రూరమైనటువంటి కోరికను కోరావు కాబట్టి క్రూరమైనటువంటి ముగ్గురు సంతానము నీకు కలుగుతారు అని విశ్వరూప బ్రహ్మగారు చెబుతారు. అందుకే రావణాసురుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ అనేటువంటి ముగ్గురు ఆమెకు కలిగినారు. కానీ ఆ తర్వాత ఆ కైకసి ఆ యొక్క విశ్వరూప బ్రహ్మగారిని వేడుకుంటే ఇది సంధ్యా సమయం దాటిన తర్వాత నువ్వు మళ్ళీ మంచి కోరిక కోరుకున్నావు, సద్బుద్ధి కలిగింది కాబట్టి నీకు విభీషణుడు వంటి ధర్మాత్మ కూడా కలుగుతాడని వరం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా రావణ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణుడు పుట్టడం జరిగింది. ఈ ముగ్గురు కూడా రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కూడా తపస్సుకు వెళ్ళినారు వెంటనే. ఎందుకంటే సద్యోయవనులు కదా, వారికి పుట్టగానే ఉన్నతం వస్తుంది. పరమేశ్వరుడి తపస్సు ఆ యొక్క వరఫలం ఉంది కదా, వెళ్ళినారు. వెళ్ళి ఈ రావణాసురుడు 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసినాడు. పుట్టుకతోటే వాడికి 10 తలలు 20 చేతులు ఉన్నాయి. 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే ప్రతి 1000 సంవత్సరాలకు ఒక తలను అగ్నిలో ఆహుతి చేస్తూ వాడంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు రావణాసురుడు. దాంతో బ్రహ్మగారు వచ్చి ఏం వరం కావాలంటే నాకు నరులు వానరులతో తప్ప ఎవరితో కూడా మరణం రావద్దు అని కోరుకున్నారు. అదేంటయ్యా నరులు వానరుల వల్ల నీకు మరణం రావచ్చు అంటే వారు నన్ను ఏమి చేయలేరు, తుచ్చమైనటువంటి వారు అన్నారు. తదాస్తు అన్నావు. కుబేరుడు అన్నాడు నాకు ఇంద్రాసనం కావాలనేటువంటి కోరికను కోరుకోబోయాడు కానీ నిద్రాసనం వచ్చేలా కోరుకునేలాగా సరస్వతీదేవి నాలుక మీద పలికించింది కాబట్టి వాడికి 6 నెలల్లో ఎప్పుడు నిద్రే ఉంటుంది, ఒక్కరోజు మాత్రమే భోజనం చేయడం జరుగుతుంది. విభీషణుడు ఏ కోరిక కోరుకోలేదు, నాకు భగవంతుడి పాదాలేటలా ఎల్లప్పుడూ కూడా భక్తి ఉండేలా ఇవ్వు స్వామి, వరం ఇవ్వమంటే నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నాను, నీకు అమరత్వాన్ని ఇస్తున్నాను అని ఇచ్చినాడు బ్రహ్మగారు. చూడండి, అమరత్వం కోరుకున్న రావణాసురుడికి అమరత్వాన్ని ఇవ్వలేదు, కానీ అమరత్వం కోరుకున్నటువంటి విభీషణుడికి అమరత్వాన్ని ఇచ్చినాడు బ్రహ్మగారు. ఎందుకంటే ధర్మం అనే ఎడలో ఉంటే మనకి ఏది కావాలో అదే బ్రహ్మగారు ఇస్తారు. ఆ విధంగా ఆ యొక్క రావణాసురుడు బ్రహ్మగారి ద్వారా వరాలు పొంది అపారమైనటువంటి బలసంపన్నుడయ్యారు. ఆ తర్వాత పరమేశ్వరుడు తపస్సు చేసి ఆ కైలాస పర్వతాన్ని కదిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. శివతాండవ స్తోత్రం చేస్తున్నాడు. పరమేశ్వరుడి ద్వారా చంద్రహాసము అనేటువంటి ఒక ఖడ్గాన్ని కూడా పొందడం జరిగినది. వాడు అపారమైనటువంటి బలవంతుడిలాగా మారిపోయినాడు. ఈ లోకంలో రావణాసురుడి వంటి బలవంతుడు ఆ రోజు లేడు అనేటువంటి స్థితికి వాడు ఎదగడం జరిగింది. మరి అంతటి రావణాసురుడు ఎందుకు రాముడి చేతిలో మడిసిపోవాల్సి వచ్చింది? సీతమ్మను ఎందుకు ఎత్తుకుపోవాల్సి వచ్చింది? దాని వెనుక ఏదో ఒక కారణం ఉండాలి కదా. కార్యకారణ సంబంధమే పురాణము. కాబట్టి ఆ యొక్క చరిత్ర ఏమిటి, దాని వెనుక ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, రావణుడికి ఉన్నటువంటి 3 అతిపెద్ద శాపములు ఏమిటి, ఆ శాపాలు ఏ విధంగా వాటిని పతనం చేశాయి అనేటువంటి విషయాలను మనం వచ్చేటువంటి వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.